హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మీనాక్షి అయితే ఇక తన కోడలు కొడుకు వస్తున్నారని ఇక్కడైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ భరత్ అయితే ప్రణతిని తీసుకొని అయితే రాజేశ్వరి ఇంటికి వెళ్తాడు. అది తెలుసుకున్న పల్లవి అయితే వెంటనే అవని దగ్గరికి వస్తుంది. ఇక అవనిని చూస్తూ ఏంటి, ఎలా, ఎందుకు వచ్చావు అని అవని అయితే పల్లవిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి నీకు ఒక విషయం చెప్పాలి, ఆ విషయం తెలిసే నువ్వు గుండె పగిలిపోతుంది అని చెప్పగానే అప్పుడే అవని ఏంటా విషయం అని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి, మీ తమ్ముడు భరత్ ప్రణతిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, కానీ మీ తమ్ముడు భరత్ అయితే ప్రణతిని తీసుకొని మీ ఇంటికి వెళ్ళలేదు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును, మీ తమ్ముడు భరత్ ప్రణతిని తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. అది తెలుసుకున్న అవని అయితే ఎలాగైనా భరత్ని తిరిగి అమ్మకి దగ్గర చేయాలి, రోజు రోజుకి భరత్ ఆ రాజేశ్వరి పిన్నికి దగ్గరైపోతున్నాడు, లేదు అలా జరగకూడదు అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన అమ్మ ఏమైపోతుంది అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే అవని చక్రధర్కి కాల్ చేస్తుంది. వెంటనే చక్రధర్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఏంటమ్మా అవని, అయినా భరత్ ప్రణతిలు ఇంకా బయలుదేరలేరా, ఇంతవరకు ఇంటికి రాలేదు అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్తో అయితే ఇక అవని అయితే నానా అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అవని, ఏం జరిగింది అని అనగానే భరత్ ప్రణతిని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరాడు, కానీ తను మాత్రం రాజేశ్వరి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పగానే ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు అనేది అని అనగానే అవును నాన్న, ఇక భరత్ ప్రణతిని తీసుకొని రాజేశ్వరి ఇంటికి వెళ్ళాడు అని చెప్పగానే ఇక చక్రధర్ అయితే ఆ రాజేశ్వరి భరత్ని మొత్తం మార్చేస్తుంది. ఇక్కడ మీనాక్షి భరత్ ఎప్పుడెప్పుడు ప్రణతిని తీసుకొని వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. కానీ ఈ విషయం తెలిస్తే మీనాక్షి ఏమైపోతుందో ఏమో అని ఇక చక్రధర్ అంటూ ఉంటాడు. లేదు నాన్న, నువ్వు అమ్మకి ఈ విషయం చెప్పకూడదు అని ఇక అనగానే సరే అమ్మ, ఎలాగైనా భరత్ ప్రణతిని తీసుకొని ఇక్కడికి వచ్చేలా చేయాలి అని అనగానే సరే నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ అమ్మకి భరత్ రాజేశ్వరి పిన్ని ఇంటికి వెళ్ళాడని చెప్పకూడదు అని ఇక చెప్పగానే చక్రధర్ అయితే సరే అమ్మ అని ఫోన్ కట్ చేశాడు. అటు పక్క మీనాక్షి భరత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది చూసిన చక్రధర్ భరత్ ఇంటికి రాడని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు విషయం తెలిస్తే మీనాక్షి ఏమైపోతుందో ఏమో అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఏంటి మీనాక్షి ఇలా బయట ఉన్నావేంటి, అయినా చేతిలో ఆ ప్లేట్ ఏంటి అని అనగానే భరత్ ప్రణతిని తీసుకుని ఇంటికి వస్తున్నారు కదండి, వాళ్ళకి నరదిష్టి బాగా తగిలింది, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారని దిష్టి పెట్టారు, అందుకే వాళ్ళని రాగానే దిష్టి తీయాలని ఎదురు చూస్తున్నానండి. అయినా భరత్ ప్రణతిలు ఎప్పుడూ వెళ్ళారు, కానీ ఇంతవరకు ఇంకా రాలేదేంటండి అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక మీనాక్షి, నీకు తెలుసు కదా భరత్ పోక వెళ్ళాడు కాబట్టి భోజనం చేసి వస్తుండొచ్చు, ఆ తర్వాత ఇక అలా ఇక ప్రణతి తనపై ఇక గొడవతో వెళ్ళింది కదా, ఇక ప్రణతిని కూల్ చేయడానికి ఏ పార్కుల వెంటో తీసుకువెళ్ళొచ్చు, లేట్ అవుతుందో ఏమో అని చక్రధర్ చెప్పగానే అవునండి నేను అది ఆలోచించలేదు అని ఇక అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే ఇక అవని అయితే తన తమ్ముడు ఇక రాజేశ్వరి ఇంట్లో ఉన్నాడని తెలిసి వెంటనే పరిగెత్తుకుంటూ రాజేశ్వరి ఇంటికి అయితే వెళ్తుంది. వెంటనే పిని, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు, నా తమ్ముని తిరిగి మా అమ్మ దగ్గరికి పంపించు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే అవని లాక్కొని పక్కకైతే వెళ్తుంది. ఏంటి అవని, ఏంటి గొడవ చేస్తావా
అయినా వాడు ఇక్కడ సంతోషంగానే ఉన్నాడు. నువ్వేంటి గొడవ పెట్టడానికి వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. పిన్ని, ఇక భరత్ని ఇంటికి పంపిస్తావా లేదా అని అనగానే, లేదు నేను భరత్ని ఎక్కడికి పంపను, భరత్ అక్కడికి పోవడం ఇష్టం లేదు కాబట్టే ఇక్కడికి వచ్చాడు అని రాజేశ్వరి అనగానే, నువ్వు భరత్ని ఇంటికి పంపించకపోతే నేను కూడా చేసేది నేను చేశాను. ఇక పల్లవి గురించి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. అవని ఇదొక్కటి చేయక అవని, ప్లీజ్ అవని అని ఇక రాజేశ్వరి అనగానే, లేదు పిన్ని నేను ఇక ఇలా చేయండి, ఇక భరత్ మొత్తం మారిపోతుండు, భరత్ని చూస్తుంటే భయంగా ఉంది, భరత్ నా భర్తనే ఎదిరించాడు, నా భర్తనే కొట్టాడు, అలాంటి భరత్ మాకు ఇక నుంచి మారాలి, భరత్ నా తమ్ముళ్ళ ఉండాలి, నేను ఇక తనకి నిజం తెలియాలి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ముందుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, భరత్ వస్తున్నట్లుంది అని ఇక రాజేశ్వరి అయితే అవనిని బయటికి పంపించేసింది. ఇక అవని అయితే చాలా ఆవేశంతో ఇంటికైతే వస్తుంది. ఇక ఎలాగైనా భరత్ ఇక అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ చాలా బాధపడుతుంది, ఇప్పుడు ఇక భరత్ ఇంటికి రాలేదు, రాజేశ్వరి పిన్ని దగ్గరే ఉన్నాడని తెలిసే ఎంత బాధపడుతుందో ఏమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అక్షయ్ అయితే వస్తాడు. ఏంటవని, ఏంటి అలా కంగారు పడుతున్నావేంటవని అని అనగానే, ఇక ఏమండి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటవని, ఏం జరిగింది అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఏమండి భరత్ అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి భరత్ ప్రణతిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు కదా అని అనగానే, ఇక ఏమండి భరత్ ప్రణతిని తీసుకొని మా ఇంటికి వెళ్ళలేదండి అని చెప్పగానే అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటవని, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునండి భరత్ ప్రణతిని తీసుకొని రాజేశ్వరి పిన్ని ఇంటికి వెళ్ళాడు అని చెప్పగానే ఇక అక్షయ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి అంటే రాజేశ్వరి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడా అంటే ఇప్పుడు భరత్ మొత్తం అక్కడనే ఉండిపోతున్నాడు, భరత్ మొత్తం మారిపోయాడు, రాజేశ్వరి పిన్ని ఇక భరత్ని మార్చేసింది, లేదు అలా జరగకూడదు, మీ అమ్మ బాధపడుతుంది అని అక్షయ్ అంటూ ఉంటాడు. అవునండి, ఇప్పుడు భరత్ రాజేశ్వరి పిన్ని ఇంటికి వెళ్ళాడని తెలిసే అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో. ఇంటి దగ్గర అమ్మ భరత్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ భరత్ మాత్రం ఇక అమ్మ గురించి ఆలోచించకుండా రాజేశ్వరి పిన్ని ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని నేను ఒకటి చేయాలనుకుంటున్నానండి అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటవని అని అనగానే, ఒక నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి అనుకుంటున్నాను, ముందుగా అందరికీ హాల్లోకి రమ్మని చెప్పాలి, ఆ తర్వాత అమ్మకు కూడా కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను, రాజేశ్వరి నేను కూడా ఇక్కడికి రమ్మని పిలుస్తాను అని చెప్పగానే, ఏంటవని ఆ నిజమేంటి అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు. లేదండి అందరి ముందే ఈ నిజాన్ని చెప్తాను, భరత్ కూడా అర్థం చేసుకుంటాడు అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే. సరే అవని, నువ్వు ఏదనుకుంటే అది చెయ్యి అని ఇక అక్షయ్ అనగానే, వెంటనే అవని తన తల్లి ఇక మీనాక్షికి ఫోన్ చేస్తుంది. వెంటనే మీనాక్షి, చెప్పమ్మా అవని, అయినా భరత్ ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడమ్మా అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే, అమ్మ అన్నీ నేను వివరంగా చెప్తాను, ముందుగా నువ్వు ఇంటికి రామ్మా, ఇక్కడికి రా అని చెప్పగానే, ఏంటవని, ఏం జరిగిందవని అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే, ఏమీ లేదమ్మా, అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రావాలి అని చెప్పగానే, సరే అమ్మా అని ఇక మీనాక్షి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత రాజేశ్వరికి కూడా కాల్ చేస్తుంది అవని అయితే. అప్పుడే రాజేశ్వరి, ఏంటవని ఎందుకు కాల్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి అయితే అప్పుడే ఇక నేను ఒక నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను, ఆ నిజం చెప్పే ముందు మీరు కూడా ఇక్కడ ఉంటే మంచిదని అనిపిస్తుంది, అర్జెంటుగా నువ్వు కూడా ఇక్కడికి వస్తే మంచిది అని అవని కాల్ చేస్తుంది. అవని అవని అని అరుస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అయితే వెంటనే ఇక అవని అయితే హాల్లోకి అందరినీ పిలుస్తూ ఉంటుంది. కమల్, పల్లవి, ఇక అతయ్య అని ఇక అందరినీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే మీనాక్షి కూడా ఆటో దిగి ఇంట్లోకి వస్తుంది. అది చూసిన పార్వతి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అని మీనాక్షి అంటూ ఉంటుంది. అవును, ఇక భరత్ ప్రణతిలు ఇంటికి రాలేదేంటమ్మా, ఇక్కడ కూడా కనిపించడం లేదేంటి అని అనగానే, భరత్ ప్రణతిల గురించి నిజం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నానమ్మా అని అవని అనగానే, అప్పుడే ఇక మీనాక్షి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు ఏమీ బాధపడకు, ఒక నిజం చెప్పడానికి ఇక్కడికి పిలిచాను ఇక అని అనగానే, ఏంటమ్మా ఆ నిజం అని మీనాక్షి అడుగుతూ ఉంటుంది. అప్పుడే మరొకరు కూడా రావాలి ఇక్కడికి అని అనగానే, అదే సమయానికి రాజేశ్వరి కూడా హడావిడిగా అక్కడికైతే వస్తుంది.
అది చూసిన పార్వతి భానుమతి అయితే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక అవని నేను చెప్పేది విను, నువ్వు నిజం చెప్పకూడదు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక లేదు లేదు పిన్ని, ఇలా నిజాన్ని బయట పెట్టకుండా ఉంటే ఇంకా ప్రేమలో పెంచుకుంటారు. ఇక ఆ ప్రేమతో అమ్మ ఏమైపోతుందో అని భయంగా ఉంది. ఇక తన గురించి నిజం తెలిసాకైనా తన ప్రేమని చంపుకుంటుందేమో, అందుకనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని అవని అనగానే ప్లీజ్ అవని, ప్లీజ్ ఈ నిజాన్ని చెప్పొద్దవని అని ఇక అంటూ ఉంటుంది. రాజేశ్వరి అయితే లేదు నేను నిజాన్ని చెప్పే తీరుతాను అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి నిజం అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు అందరికీ ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళుగా పల్లవి రాజేశ్వరి పిన్ని కూతురని అందరూ అనుకుంటున్నారు కదా అని అనగానే అప్పుడే పార్వతి, భానుమతి, కమల్ అందరూ అవును నిజంగానే పల్లవి రాజేశ్వరి వాళ్ళ అత్తయ్య కూతురే కదా అని కమల్ అంటూ ఉంటాడు. లేదు రాజేశ్వరి పిన్ని కూతురు పల్లవి కాదు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు వదినా అని కమల్, ఇక పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అవును నిజం మాట్లాడుతున్నాను, పల్లవి రాజేశ్వరి పిన్ని కూతురు కాదు, పల్లవి మీనాక్షి మా అమ్మ మీనాక్షి కూతురు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతారు అందరూ. అయితే అప్పుడే మీనాక్షి కూడా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా అవని ఏం మాట్లాడుతున్నావు, పల్లవి నా కూతురా అని అరుస్తూ ఉంటుంది. అవునమ్మా నిజంగా చెప్పాలంటే పల్లవి నీ కూతురు, పల్లవి నేను ఇద్దరం నీ పిల్లలమే అని చెప్పగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. వెంటనే ఇక అప్పుడే చక్రధర్ కూడా అవును పల్లవి నిజంగానే మీనాక్షి కూతురు అని చెప్పగానే పల్లవి కూడా కంగారు పడుతుంది. అప్పుడే ఇక నేను ఇక ఆ మీనాక్షి కూతురేంటి, అయినా తను ఎలా ఉందో చూశారు కదా, నాకు ఏమైనా పోలికలు ఉన్నాయా అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే నోర్మి, నీ కన్న తల్లిని పట్టుకొని అలా మాట్లాడడానికి సిగ్గు ఉండాలి అని ఇక అవని అయితే పల్లవిని నిలదీస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇక రాజేశ్వరి అమ్మ చెప్పమ్మా నువ్వైనా చెప్పు మామ్, చెప్పు మామ్ అని పల్లవి అరుస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి కూడా పిని నిజం చెప్పు పిని అని అనగానే అవునమ్మా నిజంగానే నువ్వు నా కూతురు కాదు, నువ్వు మీనాక్షి అక్క కూతురి అని చెప్పగానే ఇక షాక్ అయిపోతుంది. అయినా తను నా కూతురు కాకపోయినా ఎప్పటికీ నా కాడే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది, తను నా కూతురు, ఎప్పటికీ నేను నా కూతుర్ని వదిలిపెట్టుకోను అని మీనాక్షితో ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఎవరి కూతురు వాళ్ళ దగ్గరే ఉండాలి అని అనగానే ఇక అప్పుడే లేదు నా కూతురు నా దగ్గరే ఉంటుంది, అయినా తన స్థాయి తగ్గట్టు పెరిగింది, అలాంటి స్థాయి తగ్గట్టు ఇక అలాంటి నా కూతురు ఇక ఆ ఇంట్లో ఉండలేదు, ఆ ఇల్లు చూసావు కదా, ఇక ఆ ఇంట్లో వాళ్ళు చూసావు కదా, నా కూతురు ఎక్కడికి వెళ్ళదు నాతోనే ఉంటుంది అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఇక నీ కూతురు ఎక్కడికి వెళ్ళదు, నీ దగ్గరే ఉండాలంటే భరత్ కూడా మా అమ్మ దగ్గరే ఉండాలి అని చెప్పగానే అప్పుడే భరత్ ఎలా ఉంటాడు, భరత్ నా కన్న కొడుకు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నీ కన్న కొడుకు ఏంటే అని భానుమతి అంటూ ఉంటుంది. అవునమ్మా భరత్ నా కన్న కొడుకు, పల్లవి ఇక అవనీలేమో మీనాక్షి కూతుర్లు, భరత్ నా కొడుకు. ఒకరోజు ఇక మీనాక్షి ఒకే రోజు డెలివరీ అయ్యాము. ఆ రోజు ఇక భరత్కి బాగోలేకుండే ఇక నా నుంచి భరత్ని మీనాక్షి ఒళ్ళోకి చేర్చి పల్లవిని నా ఒళ్ళోకి చేర్చాడు. ఇక నిజంగా భరత్ బ్రతకడో అన్న ఇక టెన్షన్తో ఈయన ఈ విధంగా చేశాడు. ఇక భరత్ని పెంచి పెద్ద చేశాక ఈ మధ్య నాకు ఈ నిజం తెలిసింది, భరత్ నా కొడుకని అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక భరత్ పల్లవి ఇద్దరు నా దగ్గరే ఉంటారు, ఎప్పటికీ నాతోనే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. లేదు న్యాయం ప్రకారం చూస్తే భరత్ నీ దగ్గర ఉండాలి, పల్లవి నా చెల్లెలు మా అమ్మతోనే ఉంటుంది అని అనగానే అప్పుడే ఇక పల్లవి అయితే ఇక లేదు నేను మా అమ్మతోనే ఉంటాను, మా మామతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, అయినా తను నా అమ్మేంటి అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి కూడా అయినా నా కూతురుని పెంచే స్థాయి తనకు లేదు, నా కూతురు నా ఇంట్లో ఎంతో ఉన్నత స్థాయిలో పెరిగింది, అలాంటి నా కూతుర్ని ఎక్కడికి పంపించను అని ఇక రాజేశ్వరి అరుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదు అని అరుస్తూ ఉండగా అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక రాజేశ్వరి చెంప పలగొడతాడు. అప్పుడే ఇక అది చూసిన అనయ్య అని అందరూ మావయ్య అని అంటూ ఉంటారు. అప్పుడే అవునమ్మా నేను సుహలకు వచ్చాను, కోమల నుంచి బయటకు వచ్చాను, రాజేశ్వరి మాటలు విన్నాను, ఇక రాజేశ్వరి మాటలు విన్నాక ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అప్పుడే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నాన్న ఆ నిజం అని అనగానే తన కన్న కూతుర్ని తనకి ఇవ్వకుండా తన కన్న కూతుర్ని కూడా తనే పెంచుకోవడం అబద్ధం, అలా చేయకూడదు కదమ్మా, అయినా తన అక్క గురించి తప్పుగా మాట్లాడడం
తప్పు కదమ్మా అని అనగానే అవని అందరూ షాక్ అయిపోతారు. పార్వతి అయితే ఏంటండి అక్కేంటి అని అనగానే రాజేశ్వరి అక్కే మీనాక్షి అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక భానుమతి అయితే ఏంట్రా మతిలోకి వచ్చావా, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా, నువ్వు పోయిందనుకున్నా చనిపోయిందనుకున్నా నీ కూతురే ఈ మీనాక్షి నీ పెద్ద కూతురు అని చెప్పగానే భానుమతి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా కూతురు చిన్నప్పుడే చనిపోయింది కదా అని భానుమతి అనగానే లేదమ్మా, నీ కూతురు బ్రతికే ఉంది, మీనాక్షి నీ పెద్ద కూతురు, ఆ తర్వాత నేను పుట్టాను, ఆ తర్వాత రాజేశ్వరి పుట్టింది అని చెప్పగానే అప్పుడే ఇక భానుమతి నా కూతురు చిన్నప్పుడే చనిపోయిందని చెప్పారు కదరా అని అనగానే లేదమ్మా, రాజేశ్వరి ఇక మీనాక్షి అక్క చెల్లెళ్ళు, నిజంగానే మీనాక్షియే నీ పెద్ద కూతురు. నేను ఒకరోజు మీనాక్షి బ్యాగ్లో ఏముందో అని చూశాను, అందులో ఒక మీనాక్షి గదిలో ఆ రోజు మన ఇంట్లో ఉండేది కదా మీనాక్షి, ఆ బ్యాగ్లో ఒక ఫోటోని చూశాను. ఆ ఫోటో చూసి షాక్ అయిపోయాను. ఆ ఫోటో చిన్నప్పుడు నువ్వు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండేవాడివి, తను నీ పెద్ద చెల్లి, తను నీ చిన్న చెల్లిరా, అనుకోకుండా నీ పెద్ద చెల్లి చనిపోయింది అని చెప్పేదానివి. అదే ఫోటో మీనాక్షి బ్యాగ్లో కూడా చూశాను. అందులో ఆ ఫోటో చూసి షాక్ అయిపోయాను. ఇక ఆ రోజే తెలుసుకున్నాను, మీనాక్షి కూడా నా పెద్ద చెల్లెలని నిజం తెలుసుకున్నాను అని చెప్పగానే భానుమతి చాలా సంతోషపడుతుంది. అప్పుడే అమ్మ మీనాక్షి అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నిజంగానే మీరే నా తల్లిదండ్రులు, నువ్వే నా తల్లివని, ఇక రాజేంద్ర అన్నయ్య అని, ఇక రాజేశ్వరి నా చెల్లెలని నాకు ముందే తెలుసమ్మా, కానీ నేను మీ కూతురునని చెప్తే మీ స్థాయిలాగా నిన్ను కనిపించలేదు కదా, మీరు నమ్మరని ఈ నిజాన్ని చెప్పలేదు అని మీనాక్షి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నా ఇక రాజేశ్వరి అయితే వెంటనే మీనాక్షి దగ్గరికి వచ్చి నన్ను క్షమించక్క, నేను తప్పు చేశాను, నా పుట్టిన అక్కనే నేను దూరం చేయాలనుకున్నాను, తన కొడుకుని పెంచిన కొడుకుని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నావు, నా కొడుకుని నీ కొడుకులా చూసుకున్నావు, నీకు ఇక నా కొడుకుని దూరం చేయాలనుకున్నాను, ఇప్పుడు నీ కన్న కూతుర్ని కూడా నీకు దూరం చేయాలని చూస్తున్నాను, నన్ను క్షమించక్క, నువ్వు నా సొంత అక్కవి అని ఇక రాజేశ్వరి అయితే మీనాక్షిని హక్ చేసుకుని చాలా సంతోషపడుతుంది. ఇక నుంచి వీళ్ళు ముగ్గురు మన పిల్లలక్క అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే భానుమతి కూడా రాజేశ్వరి మీనాక్షిని హక్ చేసుకుని చాలా సంతోషపడుతుంది. అమ్మ మీనాక్షి నన్ను క్షమించమ్మా, నువ్వు నిజంగానే ఇక నువ్వు నా కూతురు కాదని ఎన్నో మాటలు అన్నాను, నిన్ను ఎన్నో బాధలు పెట్టానమ్మా, నా కూతుర్ని వెనక్కేసుకొచ్చి నిన్ను ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించమ్మా అని ఇక భానుమతి కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే మీనాక్షిని రాజేశ్వరిని హక్ చేసుకుని చాలా సంతోషపడుతుంది. మీరిద్దరూ ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, అలాగే మీ పిల్లల్ని కూడా మీరు ఇద్దరు తల్లుల్లానే ఇక వేరువేరుగా చూడకూడదు అని రాజేశ్వరితో మీనాక్షితో అంటూ ఉంటుంది. భానుమతి అయితే ఈ విధంగానైతే చక్రధర్ని రాజేశ్వరి మీనాక్షిని కలిపి ఆ తర్వాత భరత్ పల్లవి అవనీలను కలుపుతుంది. ఈ విధంగానైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.